ఫ్రెండ్స్ ఎస్కాప్ ఛానల్ ప్రసాద్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఉరుగోలు వేస్తున్నాం ఫ్రెండ్స్. కాకపోతే ఈరోజు వీడియో కారణం ఫ్రెండ్స్ మాది ఆలగడ్డ తలకారు జోగడం రెడ్డిపల్లి గ్రామము నంద్యాల జిల్లా ఫ్రెండ్స్. మేము ఉరుగోలు ఎక్కువ ఆలగడ్డలే ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మాట తెచ్చినాము అంటే మనం ఇప్పుడు పోయే అంగడి కాడికి ఇది మూడోసారి మేము పోయి రాబట్టి పోటీ అవి ఒకసారి పరిస్థితి తెలియక పక్కన ఉన్నాం ఫ్రెండ్స్. అంటే పక్కన మంచి క్లారిటీ ఇచ్చినాడు అతను, కూడా ఏమో మంచి క్లారిటీ ఇచ్చినాడు. మేము పాత పరిశ్రమ కాబట్టి రెండోసారి ఫ్రెండ్స్. ఆడ మాత్రం ఫ్రెండ్స్ చాలా చెత్తగా మాకు ఇచ్చినాడు ఫ్రెండ్స్. నాకు తెలియక ఆ రోజు వచ్చిన ఊరు అట్టే పట్టించినాము ఉడకకు. మా ఎదురు కడుపునొప్పి బాగా చేసి మేము పోయిన నెల 29 మేము 19 బాగా ఉన్నాం ఫ్రెండ్స్ నచ్చిపనుల్లో. అప్పుడు మాకు అర్థం కాలే, మేము హాస్పిటల్ తిరిగినాం ఫ్రెండ్స్. మళ్ళీ మొన్న ఎదుగు తినాక 2-3 రోజులు వేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ కడుపు వస్తుంటే మళ్ళీ మేము మాకు తెలుసు కాబట్టి నా మాటలు వాడినాము. మా అమ్మతో మేము చేపించే ఫ్రెండ్స్ 3 పళ్ళు ఫ్రెండ్స్. అది పడింది చూడు, అది ఆడ 3 ఉంది చూడండి ఫ్రెండ్స్. 3 ఉంది. ఇప్పటికి మేము అంటే 2 మాట చేసింది అమ్మ. ఈ 3 పళ్ళు ఫ్రెండ్స్. 3 పళ్ళు ఈరోజు దుస్తువేది చూడండి. ఇవి ఇది ఓపెన్ చేసింది, అది ఇంట్లో అడ్డమంటే అదా ఫ్రెండ్స్. ఈ 3 పళ్ళవే ఫ్రెండ్స్. ఆర్లగడ్డలో ఇవి దొరికేది ఫ్రెండ్స్. ఆర్లగడ్డలో మాత్రమే దొరుకుతాయి మాకు పులువలు. కానీ అక్కడ అతను చాలా డిమాండ్ ఫ్రెండ్స్. ఎద్దులకు ఎంత అపాయమో అతనికి తెలుసో తెలియదో ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు కోంటేలు ఏం చేశారు తెలుసా, వాళ్ళు తగ్గర గుడిక కింద సిద్ధపడి పెట్టే రకం ఫ్రెండ్స్ వాళ్ళు. మాకేంటంటే బాధాకరం అంటే వాళ్ళు లెక్క తీసుకుని మాకేం బాధ లేదు. ఇంత రేట్ అయితే లేవు, ఇప్పుడు 4500 అయితే రేట్ లేవు, అవి మాకు తెలుసు. అడిగినాము ఏంటన్నా రేట్ లేవు కదా ఎందుకు మీరు అంటే తీసుకోలే ఆదిలే అన్నారు. మా ఏరియాలో అమ్మేటోడు లేడు, ఆడ మాత్రమే దొరుకుతాయి. మాకు తెలియదు, మేము కొత్తగా మనం ఎదురు పెడుతుంది కనుక ఇది రెండోసారి వాళ్ళకి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. చాలా దారుణం ఫ్రెండ్స్ ఇవి. కాకపోతే వాళ్ళకి తగిన చర్య చేయాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. అతను నా వీడియో చూస్తే నా ఫోన్ నెంబర్ పెడతా, నాకు ఫోన్ చేస్తే నేను అతను ఏదైనా మాట్లాడగలిగి మన వాళ్ళకందరికీ న్యాయం చేయాలనుకుంటారా. ఎందుకంటే ఇలాంటివి అతను ఇట్లా తప్పులు చేసినా అనుకో మేమంటే మనసులో కూడా చేయించుకుంటున్నాము. కొంతమంది వచ్చిన పెట్టికి అది ఇక వచ్చిన పెట్టికి యాసిడ్కి ఎదులకు ఇట్లా చేయించుకోవాలంటే ఇంకా మా అమ్మ మా నాయన ఉన్నారు కాబట్టి మేము ఏదో ఊరుకుంటారు కదా, ఎవరికి పడిపోం కాబట్టి చేయించుకుంటున్నాము. అతను నా వీడియో చూసి 3 రోజులు ఆయనకి టైము, 3 రోజుల లోపల నా వీడియో చూసి ఒకవేళ చేస్తే కనుక దానికి ఏదైనా పరిష్కారం చేస్తాం ఫ్రెండ్స్. లేకపోతే అతని అంగడి అన్నీ నేను లైవ్లో పెట్టి చేస్తాను ఫ్రెండ్స్. ఆర్లగడ్డలో ఉండేది ఎక్కువ అంగడే. ఒకవేళ తెలిసిన వాళ్ళు అయితే కనుక నేను చేరుదలకి మీరు చూసుకోండి. మేము 3 రోజులు టైం కనుక మీరు గమనించుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే చాలా ఫ్రాడు. ఒకవేళ మనకు ఆ మంచి మన వీడియోను చూసి మనకు సంబంధించి మనకు ఏదైనా ఫోన్ చేసి మాట్లాడకపోతే కనుక అతని విషయంలో చాలా ఇంకా అన్నీ నేను తెలియపడతాను ఫ్రెండ్స్. అలాంటి వాడు ఉండకూడదు అసలు మనకు. చూడండి ఇదో 3 పళ్ళలో ఇంత ఉన్నాయి. అతనేమో డబ్బులు తీసుకుంటాడు కదా, మనం రైతులు పండిస్తాము. బియ్యంలో ఏమైనా ఉంటాయా ఫ్రెండ్స్, బియ్యంలో రాళ్ళు కూడా ఉండేవి కదా. ఇంకా చూడు ఇట్లా చేస్తున్నాడు కదా. ఇది వ్యాపారం లాజిక్ లేదంటే వ్యాపారంలో లక్షణాలు తెలియదు మనకు. అతను ఏమన్నా అంటే ఆడ రైతు ఇచ్చినట్టు మేము తెచ్చుకున్నాం మాకేం తెలుసు అంటారు. ఇది గేమ్. రైతు ఇచ్చే నువ్వు దానికి మేము పోతుంటాం కదా, మేము కూడా పల్లెల్లోనే దానికి కందులు తీసుకోమనుకో, కందులు జల్లడి వేయాలా, జల్లడి వేసినాక మళ్ళీ చిన్న జల్లడి వేయాలా, అప్పుడే మార్కెట్కి పోతాయి ఫ్రెండ్స్. అవి మాకు తెలుసు. అతనికి అంత సీన్ లేదులే. మా దాంట్లో రాణించడానికి అవకాశం ఇవ్వము. ఎందుకంటే అట్లా పిల్లలు మాకు చూసుకొని కూర్చున్నాము. మనం కొన్ని ఉద్దేశపరంగా కాదు, రైతు పడే కష్టాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మా అమ్మాయి ఎట్టుందో చాలా దారుణం. ఎందుకంటే దీని రేటు ఏంది, రేటు పెద్ద రేటు కదా ఫ్రెండ్. అంటే 10,000 కూడా అమ్మొచ్చు. ఆట 10,000 అమ్మినప్పుడు 10,000 కదా, 4,000 అమ్మినప్పుడు 4,000 కదా. 4,600 మేము నెట్ ఇచ్చినాం ఫ్రెండ్స్. చాలా ఇబ్బందికరము. ఇలాంటివి లేకుండా 20 రేట్లు 60 అమ్ముకో. దీనికి 14 జల్లెడు ఉంటుంది, జల్లి వేయాల.
మళ్ళీ భార్య కూడా చాలా ఎక్కువ చేసింది ఫ్రెండ్స్. ఏది ఇంత రేటు ఉన్నాయంటే ఇష్టపడుతుంది లేకపోతే అయింది. ఇవి మన పక్కన కొన్నికి దొరకవు, వాళ్ళ అంగట్లో దొరుకుతాయి కాబట్టి వాళ్ళ డిమాండ్, వాళ్ళ అంగట్లో దొరుకుతాయి కదా వాళ్ళ డిమాండ్. అందుకోసమే నాకు నచ్చడం లేదు. నేను ఎవరిని ఉద్దేశపరంగా కాదు, ఎందుకంటే మనం చిన్న కుటుంబాలు మరి పరిస్థితి కదా, ఇవి చూడడానికే కష్టము. మనం వేరేగా బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, నా లైవ్ అందరూ చూడండి. ప్రతి రైతుకు నేను చేసే వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్. ఎవరికి ఇబ్బంది పెడిచి నేను చేయను. మనకు జరిగినది మాత్రమే చెప్తా. అసలు అంగడి పెరుగుతుంటే మానుకోమని అంతే. ఇలాంటి సరుకు మాత్రం మనకు పెట్టద్దు ఫ్రెండ్స్. దీనికి నా నెంబర్ ఇస్తాను, 3 రోజులు టైం ఇస్తాను. అతను మనకు ఫోన్ చేసి మాట్లాడితే చెప్తామన్నా ఇది పరిస్థితి అని. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మా సార్ వీడియో ఎంత మొత్తంగా చూడండి ఫ్రెండ్స్.